ఎంత ప్రత్యేకమైన గ్రంథం ఇది. 10వ అధ్యాయంలో దానియేలు గొప్ప యుద్ధం జరగబోతుందని కలవరముతో ఏడుస్తూ దేవుని పాదాల చెంత గోనె పట్టు కొట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం అంటే దేవుని జవాబు కోసం. నాకెళ్ళి చూడాలి. ఇంకా దేవుని జవాబు కోసం గొప్ప యుద్ధం జరగబోతుందన్న భయముతో దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే, అయ్యా నాకు ఏం జరగబోతుందో నాకు తెలియపరచు, నాకు జవాబు కావాల్సిందే అని మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసిన మొట్టమొదటి రోజునే ఆయన ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. ఇప్పుడు దేవుడు ఒక జవాబును పంపిస్తున్నాడు. జవాబు ఏంటి అంటే, రాబోతున్న దినాల్లో, అంత్య దినాల్లో మెస్సయ్య అనే వ్యక్తి రాబోతున్నాడు. ఆ మెస్సయ్య అనే వ్యక్తి వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత మందిరములో ఒక అపవిత్రమైన బలి ఒకటి జరుగుతుంది. ఆ బలి జరిగిన తర్వాత అక్కడితో అనుదిన నైవేద్య బలి ఆగిపోద్ది. అది ఆగిపోయిన 3 సంవత్సరాల తర్వాత అభిషక్తుడు అన్నవాడు ఉండడు అన్నట్టు. ఒక మాట చెప్పాలంటే, అభిషక్తుడు రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అన్న ప్రవచన వాక్కును ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? గబ్రియేలు దూతతో పంపిస్తుంటే, గబ్రియేలు దూత ఎక్కడ స్టక్ అయిపోయింది అంటే, దానియేలు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన చేస్తున్న ప్రాంత దురాత్మ చీకటి శక్తులు ఎవరితో పోరాటం చేస్తున్నాయి? ఇప్పుడు గబ్రియేలు దూతతో పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు గబ్రియేలు 21 దినాలు ఎవరితో పోరాటం చేస్తున్నాడు అంటే, దానియేలు ఎక్కడైతే ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్నాడో ప్రాంత రాజ్య అధిపతులైన దురాత్మ చీకటి శక్తులతో పోరాటం ఎవరు చేస్తున్నాడు అంటే గబ్రియేలు దూత. అందుకే గెలవలేకపోతున్నాడు. అదే గబ్రియేల్ ప్లేస్లో మిఖాయేలు ఉంటే ఒక్క రోజులో కాదు, క్షణంలో మొత్తం జయించి వచ్చేవాడు. ఎందుకంటే మిఖాయేలు దూత ఉన్న ప్రావీణ్యం ఏంటంటే యుద్ధం జరిగించేవాడు, యుద్ధం చేస్తాడు. ఈజ్ ఎ వారియర్. ఇక్కడ స్తోత్రం చెప్తాం. ఆయన గొప్ప వారియర్ అనమాట. అంత గొప్ప యుద్ధ మహాధిపతి అన్న ఎవరు? మిఖాయేలు. కానీ ఈ గబ్రియేలు 21 దినాలు ఎవరిని పిలవాలా? ఎవరిని పిలవలేదు? మిఖాయేల్ని పిలవాలా. లాస్ట్లో మిఖాయేలే వచ్చాడంట. ఏంటి, ఇంకా దేవుని యొక్క వర్తమానం పంపించి ఇంకా గబ్రియేలు రాలేదని మిఖాయేలే ఏం చేశాడంటే, గబ్రియేలు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పోరాటం జరుగుతుంది. అప్పుడు మిఖాయేలు వెళ్ళి గబ్రియేలు వెళ్ళి నేను చూసుకుంటానని చెప్పగా మిఖాయేలు అక్కడ పోరాటం చేసి గెలిచేసాడు. ఇక్కడికి స్తోత్రం చెప్తాం. ఎవరు వస్తున్నారు మరలా? గబ్రియేలు ఎవరి దగ్గర వచ్చాడు? దానియేలు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దానియేలు అంటున్న మాట ఏంటి అంటే, దానియేలు నువ్వు మొట్టమొదటి రోజున ప్రార్థన చేయగా నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరి వస్తుంటే నన్ను దురాత్మ చీకటి శక్తులు ఆపాయి. దీని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్న మోకరించి నీకును దురాత్మ చీకటి శక్తులకును దేవదూతలకు పోరాటం జరుగుతుంది. అర్థమవుతుందా? దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తేనే 21 దినాలకి జవాబు వచ్చింది ఆయనకి. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేయాలి? అప్పుడు 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన. ఏం చెప్పాను? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎవరికి పోరాటం? అది నీకు జవాబు రాకుండా అడ్డుపడే దురాత్మ చీకటి శక్తులు. నీకు తెలుసా? నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రాంత దురాత్మ చీకటి శక్తులు, ఆ పొలిమేర దేవదూతలు, ఆ విగ్రహపు శక్తులన్నీ నీకు జవాబు రాకుండా అడ్డుపడతాయి ఆత్మీయ మండలంలో. దానికి పోరాటం చేసేది ఎవరంటే అక్కడ మిఖాయేలు దూత. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా యుద్ధం జరుగుతుందా? ప్రార్థన ఆపుతుంటే యుద్ధం జరుగుతుందా? ఇది వాక్యానుసారం. మోషే చేతులు ఎత్తుతుంటే ఏం జరుగుతుందంట? విజయం పొందుతున్నారు. చేతులు దించగానే ఎవరు ఓడిపోతున్నారు? ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇదే వాస్తవం నీ దగ్గర జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవదూతలు గెలుస్తాయి. నువ్వు మోకరించి లలలా నడుచుకుంటూ వెళ్ళావు అనుకో, ఎవరు ఓడుతారు? ఎవరు గెలుస్తారు? జవాబు రాదు. పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇంకా నువ్వు మోకరించి జవాబు వచ్చేదాకా ప్రార్థన చేస్తేనే జవాబు నీ దగ్గరకు వస్తుంది. మెస్సయ్య వస్తున్నాడనే ప్రవచన వాక్కు చాలా గొప్ప వాక్కు. ఇది గొప్పదా కదండి? అందుకే దుష్టుడు అడ్డుకున్నాడు. అందుకే దానియేలు అంటాడు, దానియేలు ఈ మాటలు నీ గ్రంథంలో లిఖించు. ఇప్పుడు దుష్టుడికి భయం పట్టుకుంది. ఈ మాట కనుక దానియేలు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఈ మాట కనుక గబ్రియేలు దూత దానియేలుకి చెప్తే దానియేలు ఏం చేస్తాడు? సంతోషపడతాడా? గ్రంథంలో లిఖించి ఆ గ్రంథం ఎవరికి పంపిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకి. అర్థమైందా అండి? ఇదంతా బైబిల్లో లేదు, కానీ జరిగిన స్టోరీ, ఇది జరిగిన హిస్టరీ. గబ్రియేలు దూత దానియేలుకి ఎక్కడ మెస్సయ్య వస్తున్నాడో నేను చెప్తానని
భయపడ్డ దురాత్మ చీకటి శక్తులు పోరాటం చేయడానికి వెళ్ళాయి. ఎందుకంటే ఆ మాట ఇజ్రాయేల్ ప్రజలు వినకూడదు. వింటే ఆయన కోసం ఎదురు చూస్తారు. మెస్సయ్య వస్తున్నాడు, అభిషేక్తుడు వస్తున్నాడు అనే మాట లెక్కించబడకూడదు గ్రంథాలు అనుకున్నాడు. అందుకని అడ్డుకున్నారు. ఇక్కడికి ఒక స్తోత్రం చెప్తాను. కొన్నిసార్లు నీకు జవాబు ఆలస్యం అవుతుందంటే దాని ద్వారా దేవుడు గొప్ప అద్భుతం నీ పట్ల జరిగించబోతున్నాడు అని ఎవరికి ముందుగా తెలుసు అంటే దురాత్మ చీకటి శక్తులకు ముందుగా తెలుసు. అందుకని ఆ జవాబు నీ దగ్గర రాకుండా అడ్డుపడుతున్నాయి. ఇది ఆత్మీయ సత్యం. ఒక్క విషయం వాస్తవం, నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుందంటే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం గొప్పదని దుష్టుడు తెలుసు కాబట్టి వాడు ఆపుతున్నాడు. ఈ సత్యం నువ్వు గ్రహించి ఇంకా నువ్వు ప్రార్థన పెంచితే యుద్ధం నీదే. ఇక్కడ ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ పక్షాన యుద్ధం జరిగించడానికి పైన దేవదూతలు ఉన్నాయి, కానీ ప్రార్థన చేసేది ఎవరు? నీ పక్షాన గబ్రియేలు దూత. నీ పిల్లల ఎవరు ప్రార్థన చేయాలి? చెప్పాలి గట్టిగా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. నీ వంతు ఏంటి అంటే ప్రయత్నించి ప్రార్థన చేస్తే త్వరలో అద్భుతాన్ని పొందుకుంటా. ఇక్కడ ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు గబ్రియేలు దూత ఏం చెప్తుందంటే ఈ మెస్సియా అనేవాడు రాబోతున్నాడు, ఈ మెస్సియా అనే అభిషేక్తుడు రాబోతున్నాడు అంటే నువ్వు గ్రంథంలో రాయి, త్వరగా రాయి అని చెప్పింది. ఇక్కడ ఒక స్తోత్రం చెప్తాం. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే 10వ అధ్యాయంలో ఆయన అభిషేక్తుడి కోసం రాశాడు. 11వ అధ్యాయంలో కూడా లిఖించాడు. 12వ అధ్యాయంలో కూడా ఉంది. ఈ 3 అధ్యాయాల్లో దానియేలు ఎవరి కోసం రాశాడంటే, ఎవరు రాబోతున్నాడని రాశాడంటే మెస్సియా అనే వ్యక్తి అంత్య దినంలో రాబోతున్నాడు. ఇక్కడ ఒక స్తోత్రం చెప్తాం.